కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడు పంచమంలో, తృతీయాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉన్నారు. అయితే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైన స్థితికి ఎదగడానికి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. మీ మనోధైర్యంతో అవకాశాలని వెతుక్కుంటారు. ఫైనాన్స్ పరంగా కూడా నిలదొక్కుంటారు. మీకు రావాల్సిన మొండి బాకీలు కావచ్చు, లేదా ఎప్పుడో సేవింగ్ చేసిన డబ్బు కావచ్చు, లేదా భూమికి సంబంధించిన కావచ్చు, ఏదైనా సరే ఈ వారం కొంత డబ్బు మీకు వచ్చే విధంగా గోచరిస్తుంది. అదేవిధంగా షష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. అనుకూలమైన తన లాభాన్ని చూసుకుంటున్నారు. కాబట్టి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని ఉపయోగించుకోండి. ఎప్పటి నుంచో స్వగృహం కొనాలనుకునే వారి కళ నెరవేరుతుంది. ప్రయత్నాలు చేయడం. ఇక్కడ విషయం ఏంటంటే ఏ పనైనా సరే మీకు చెప్తేనే చేస్తారు. మీకు చెప్పకుండా మీరు ఏది చేయరు. ఇల్లు కొనాలంటే ఎవరో చెప్పాలి. అంతేగాని సొంతంగా మనం కొనుక్కుందాం, లేదా బంగారం కొందాం, లేదా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే భావన మీకు ఉండదు. కష్టపడ్డామా, రూపాయి పక్కన పెట్టామా అనే భావన తప్పితే కానీ సంపాదించాలి అనే భావన మీకు ఉండదు. సంపాదించి దాచాలనే భావన ఉండదు. అప్పటికప్పుడు ఖర్చు పెట్టేయడం ఉంటుంది. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. సేవింగ్స్ చేయండి. అదేవిధంగా గృహ నిర్మాణ పనుల మటుకి చక్కగా ప్రారంభించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న సైనస్ ప్రాబ్లం ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా సోదరి సోదరుమణులతోటి ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో రవితో కలుస్తున్నారు. శుక్రుడు నీచబడి ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వ్యాపార పరంగాను భాగస్వామ్య పరంగా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగం సంబంధించిన నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీరికి కలిసి వస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి, లేదా ఫ్రాంచైజీ తీసుకోవాలి అన్న యోచన చేస్తారు. అది మంచి సూచనే. అయితే భాగస్వామి కాకుండా మీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని మీ సొంతంగా ప్రారంభించే వ్యాపారం ఏదైతే ఉందో అది అనుకూలిస్తుంది. అలాగే పార్ట్నర్షిప్లో చేసే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే సమస్యపై ముందుకు వెళ్ళడం జరుగుతుంది. లాభాలు మటుకి గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం వీరికి లాభం బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ప్రయత్నం చేయవచ్చు. భాగ్యంలో రాహు ఉన్నారు, దశమంలో శని. అయితే వృత్తిలో శని ఉండడం వల్ల ప్రతి పని నిదానంగా ఉంటుంది. అంతే తప్ప పనులు మటుకి ఎక్కడ ఆగవు. ఎందుకంటే భాగ్యంలో రాహు ఉన్నారు. రాహు మనసుని పరిపరిధాలుగా మార్చివేస్తుంటారు. అటు వెళ్దాం ఇటు వెళ్దామని. కానీ ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు మీరు తీసుకోగలరు. ఆ నిర్ణయాలు తీసుకుంటేనే మీరు బెనిఫిట్ పొందగలరు. అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు విదేశాల్లో ఉన్నవారికి చక్కగా రాణించగలుగుతారు. మంచి ఉద్యోగం కలిసి వస్తుంది. అయితే వచ్చిన ఉద్యోగం మటుకి అది బాగుందో లేదా చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఉన్న ఉద్యోగం రిజైన్ చేసుకుని తర్వాత ప్రారంభిద్దాం లేదా తర్వాత చూసుకుందాం అనే భావన మటుకి వెళ్ళకండి. ప్రస్తుతానికి ఉద్యోగం ఉన్న తర్వాతే కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయండి. లేకపోతే ఇబ్బందులు పడమటికి ఉండవద్దు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా సరే సద్వినియోగంగా పరచుకోగలుగుతారు. మీ తెలివితేటలతోటి చక్కగా రాణించగలుగుతారు. కాబట్టి ఎందుకంటే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కన్సీవ్ అవ్వడం, శుభవార్త వినడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఏ సంబంధమైనా సరే ఆలోచించి నిర్ణయాలు జాతక పరిశీలన తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా కుటుంబ పరంగా మంచి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు లభిస్తాయి. ఎన్నడూ లేని విధంగా ఆప్యాయతలు చూపించడం ఇదొక సంతోషకరమైన విషయం కూడా చెప్పవచ్చు. అందరూ మనల్ని పక్కన పెట్టారే, మనం ఎవరితోటి మాట్లాడడం లేదే అనే భావన కూడా ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే మీకు మీరుగానే మాట్లాడుకోవాలి. మీరుగానే వెళ్ళాలి. అందరితో కలవాలి. కలిస్తేనే కుటుంబం. అది ఆఫీస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే నాకు నేనుగానే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అన్న భావంతో మటుకు ఉండకండి. అది అందరికీ కాదండి, కొంతమందికే.
ఎందుకంటే కొంతమంది ఎలా బిహేవ్ చేస్తుంటున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా గురువారం నాడు శనగలు దానంగా ఎవరికైనా ఇవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఈ నెల రోజుల పాటు కాశీ మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది వారి వారి గోత్రనామాలతోటి. ముందుగా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్తీక మాసం నెలలు కాశీ మహాపుణ్యక్షేత్రంలో అభిషేకం చేయించుకోవడం అనేది చాలా అదృష్టం. చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఒక 4 రోజులు ఉండడం, 9 రోజులు ఉండడం, కొంతమంది నెలలు కూడా ఉంటుంటారు. మనకు తగ్గట్టుగా గోత్రనామాలతోటి ఈ కార్తీక మాసంలో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం, అభివృద్ధి, విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా బాగుంటుంది. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అందరికీ ఉందంటే అంతకంటే భాగ్యం ఉంది, అందరికీ ఉంటుంది. ఈ కాశీ మహాక్షేత్రంలో ఈ నెల రోజుల పాటు అభిషేకం జరుగుతుంది. వివరాలు 8466932223, 7731881113, 8466932225 నంబర్ను సంప్రదించండి. మీ గోత్రనామాలు నమోదు చేసుకోగలని మనవి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.